అందరికీ నమస్కారం. కథ భార్య అంటే బాగా చదువుకున్న అమ్మాయిని చేసుకోవాలని ఉంది మేడం అని శ్రీధర్ అన్నప్పుడు నాకు చాలా ముచ్చటేసింది. అతను నా సహోద్యోగి, 2 ఏళ్లుగా పరిచయం, మంచి కుర్రాడు. ఎందుకు అన్నాను నవ్వుతూ. అంత అడ్డగోలు ప్రశ్న వేసినందుకు అతను నా వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఎందుకేమిటి మేడం, చదువు వ్యక్తిత్వాన్ని ఇస్తుంది కదా అన్నాడు. వ్యక్తిత్వం ఉన్న పిల్ల కావాలంటావు అయితే అన్నాను నేను. అంతే కదా మేడం, వ్యక్తిత్వం లేని అమ్మాయిని చేసుకుంటే లైఫ్ థ్రిల్ ఏముంటుంది, ఆనందం ఏముంటుంది అని అతను అనగానే అతని మాటలు వింటుంటే నా మనసులోకి మాధవి వచ్చి నిలిచింది. అది నాకు పిన్ని కూతురు, కానీ సొంత చెల్లెల కంటే ఎక్కువే. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు మాధవి చిన్నప్పటి నుండే తన ప్రతిభని అన్ని రంగాల్లోనూ చాటుకుంది. 16 ఏళ్ళు వచ్చేసరికి ఆ ప్రతిభ మరింతగా ప్రకాశించింది. ఆ తర్వాత ఇంజనీరింగ్ చదువు మంచి ఉద్యోగాన్ని, హోదాని ఇచ్చింది. మాధవిని చూసి మా వాళ్ళందరూ దానికేం అందాల బొమ్మ, మంచి మొగుడొస్తాడు అంటారు. కానీ నాకు శ్రీధర్ మాటలు విన్నాక దాని అందాన్ని ఆరాధించేవాడి కన్నా వ్యక్తిత్వాన్ని మెచ్చుకునే భర్త దగ్గర అది ఎక్కువ సుఖపడుతుంది అని అనిపించింది. క్షణం ఆలస్యం చేయకుండా ఒకరినొకరం పరిచయం చేశాను. మాధవి అభ్యంతరం చెప్పలేదు. శ్రీధర్ అయితే అంత మంచి భార్య వస్తున్నందుకు ఎగిరి గంతేసినంత పనిచేశాడు. నేనే మధ్యవర్తిత్వం వహించి పెద్దవాళ్లతో మాట్లాడి వాళ్ళిద్దరి పెళ్ళి జరిపించాను. ఇద్దరూ అన్యోన్యంగా ఉండాలని, ఉంటారని ఆశించాను. కానీ 3 నెలలు తిరిగాయో లేదో ఒకరోజు చీకటి పడుతుండగా మాధవి మా ఇంటికొచ్చింది. మొహం వాడిపోయింది. ఏమైందే అన్నాను కంగారుగా. అంతే, కళ్ళల్లో నుండి చివ్వున నీళ్లు ఉబికి వచ్చాయి దానికి. ఆయనకి జీతం ఎంత అంది నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. 50,000 దాకా వస్తుంది. ఏమైంది అన్నాను అనుమానంగా. అప్పులెన్నున్నాయి అని అడిగింది. అప్పులా? నేను ఆశ్చర్యపోయాను. నాకు తెలీదే అన్నాను. 10 లక్షలకు పైగా అప్పు ఉందట అని అంది. అంత అప్పా? ఎందుకు చేశాడు అన్నాను ఆశ్చర్యంగా. ఏమో అంటూ పెదవిర్చి చెప్తేగా తెలిసేది అని అంది. నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆయన డబ్బులు ఆయన పెట్రోల్ ఖర్చులకే చాలవట. అందుకని నా ఖర్చులు, ఇంటి ఖర్చులు అన్నీ నేనే చూసుకోవాలట చెప్తున్నారు అని అంది. నువ్వెందుకు చూడటం, నువ్వేం చూడకు అన్నాను నేను అసహనంగా. చూడకపోతే ఎలా, తిండి తినాలిగా అంది. నువ్వు బయట తిను, ఇంట్లో వంట చేయకు. వంట నీ ఒక్కదాని బాధ్యత కాదుగా. అతను సరుకులు తెస్తే వంట చెయ్యి, లేకపోతే లేదు అని ఖచ్చితంగా చెప్పేశాను. మాధవి నా వైపు బ్లాంక్గా చూసింది. క్షణం తర్వాత సంసారం ఇంతే నాయిక అంది స్వగతంగా, అనుకుంటున్నట్లు. అంతేనా అంటే అన్నాను నేను. నసుకుతూ ఉంది మాధవి. అంతే ఎందుకవుతుంది? గట్టిగా అడుగు అతన్ని. ఎందుకు అలా అప్పులు చేయవలసి వస్తుందో ఏమిటో అని నేను గట్టిగా చెప్పేసరికి గట్టిగా అడిగాననే కోపం వచ్చింది. నేను గయ్యాళిలాగా అరుస్తున్నానట అంది మాధవి బాధని ఆపుకుంటూ. నేనేం మాట్లాడలేనట్లు చూస్తుంటే మళ్ళీ తనే చెప్పింది. మెల్లగా అడిగితే చెప్పరు, గట్టిగా అడిగితే నువ్వు గట్టిగా అడిగావు కాబట్టి అసలు చెప్పనంటారు. చూసావా, పెళ్ళైన 3 నెలలకి భర్త దగ్గర నేను సంపాదించుకున్న బిరుదు గయ్యాళి అంట అని చెప్పి విరక్తిగా నవ్వింది. నాకు అర్థమైంది దాని బాధ. ఇప్పటి వరకు అందరితో జీనియసు, మేధావి, స్వప్నసుందరి, మిస్ ఇండియా అనిపించుకున్న అమ్మాయి అందరికంటే ఎక్కువ ఆదరణ పొందవలసిన భర్త దగ్గర గయ్యాళి అనిపించుకోవటం ఎంత బాధాకరమో నాకు తెలిసింది. కానీ నేనేం చేయగలను? అసలు దాని కళ్ళల్లో నీళ్లు చూస్తేనే నాకు మతిపోయింది. పుట్టి బుద్ధెరిగాక ఇంతవరకు ఎప్పుడూ ఏడవలేదు అది. ఒకసారి ఏదో పార్టీలో కలిసినప్పుడు దాని కొలీగ్ అన్నాడు నాతో,
మాధవి గారిని చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుందండి. ఇంత చిన్న ఏజ్లో ఎంత గంభీరంగా ఉంటారో నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. కాలేజీలో ఈవిడికి సీనియర్గా ఉండి ర్యాక్ చేస్తే ఏం చేసి ఉండేవారా అని అనగానే అదేమిటి అన్నాను నేను నవ్వుతూ. ఆవిడ ఏడిస్తే చూడాలని సరదా అండి, ఇప్పుడు ఏడిపించలేం కదా మరి అన్నాడు అతను కూడా నవ్వుతూ. అదంతా గుర్తొచ్చి ఎక్కడున్నాడో మహానుభావుడు అనుకున్నాను. ఆ రాత్రి మా ఇంట్లోనే ఉండి మర్నాడు వెళ్ళింది మాధవి. నేను చెప్పానో ఇచ్చి ప్రయోజనం లేదని తనకు అర్థం అవడం వలన శ్రీధర్కి డబ్బులు ఇవ్వడం మానేసింది. గొడవలు ఇంకాస్త పెరిగాయి. అతనికి ఇవ్వకపోవడమే కాదు, తను సరిగా ఖర్చు పెట్టేది కాదు. పిల్లలు పుడితే ఎలా అన్న భయం ఒకటి ఆవరించింది దాన్ని. అలా అని పిల్లలు వద్దనుకోలేని బలహీనత. సంపాదించిన ప్రతి పైసా దాచిపెట్టేస్తుండేది. నగలు కాదు కదా, మంచి చీరలు కూడా కట్టడం లేదు ఈ మధ్య. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి నెలకు వేలకు వేలు సంపాదిస్తున్నా ఇంట్లో సరైన తిండి లేదు, సరైన బట్టలు లేవు. ఆ పరిస్థితి చూస్తూ కూడా ఏమీ చేయలేని అసహాయత నాది. ఈ నెల మా ప్రాజెక్టు పూర్తయింది. శ్రీధర్ది నాది ఒకే గ్రూపు. అందరికీ ప్రాజెక్ట్ బోనస్ వచ్చింది, తలా 15,000. ఆ విషయం మాధవితో చెప్పినట్లు ఉంటుంది, తనను చూసినట్లు ఉంటుంది అని లంచ్ టైంలో తన ఆఫీస్కి వెళ్ళాను. అందరూ లంచ్ చేస్తుంటే మాధవి ఒక్కతే ఒక మూల దిగులుగా కూర్చునుంది. అన్నం తినడం లేదే అన్నాను నేరుగా వెళ్ళి తన ఎదురుగా కూర్చుంటూ. నన్ను చూడగానే మొహం విప్పారింది. తెచ్చుకోలేదు అంది సన్నగా నవ్వుతూ. ఏం పొద్దున వంట చేయలేదా అని అడిగాను. చేశాను అంది. మరి? మాధవి ఇబ్బందిగా నవ్వి లేట్ అయిపోయింది, హడావుడిగా వచ్చేశాను అంది. బాక్స్ తెచ్చుకునే టైం లేదా? నేను రెట్టించాను. ఒక్క క్షణం తదేకంగా నా వైపు చూసింది మాధవి. ఆ తర్వాత చెప్పింది. శ్రీధర్ వాళ్ళ అక్క వాళ్ళు వచ్చారు మొన్న రాత్రి. నిన్న సెలవు పెట్టాను, ఈరోజు కూడా పెట్టమన్నారు ఆయన. నాకేమో అస్సలు సెలవు పెట్టే పరిస్థితి లేదు. పొద్దున్నే త్వరగా లేచి వంట పూర్తి చేశాను. ఆయన వాళ్ళ అక్క వాళ్ళ పాపతో ఆడుకుంటూ కూర్చున్నారు. బస్ స్టాప్ దాకా స్కూటర్ మీద డ్రాప్ చేస్తారా, లేట్ అయ్యేలా ఉంది అన్నాను ఆయనతో. అంతే, ఇంకా కోపం అంతా బయటపడింది. అసలు నీకు మా అక్క వాళ్ళు వచ్చారని కడుపుమంట, అందుకే ఇవాళ కూడా ఆఫీస్కు తయారయ్యావు అని అన్నారు. అంత పొగరున్న దానివి నువ్వే వెళ్ళొచ్చుగా, మళ్ళీ నన్ను డ్రాప్ చేయమని అడుగుతావే అని అన్నారు. ఆయన లేకుండా ఒక్కరోజు ఆఫీస్కి వెళ్ళడం చేతకాని చవటనట నేను. ఇంకా ఏమిటో చాలా చాలా అన్నారు. ఆ పసిపిల్లని చూసి నేను కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నానట. ఆయన దాంతో ఆడుకుంటుంటే నేను భరించలేకపోయానట. మాధవి చెప్పుతుంటే నేను ఆశ్చర్యపోయాను. నిజమా? అలా మాట్లాడా శ్రీధర్? ఎందుకు, నువ్వేమైనా పోట్లాడావా మీ ఆడబడుచుతో అన్నాను. మాధవి దిగులుగా నవ్వింది. ఇప్పటి వరకు నేను ఎవరితోనైనా పోట్లాడగా చూసావా అక్క అంది. నేను గతుక్కుమన్నాను. నిజమే, మాధవి పోట్లాడటం ఏమిటి? పోట్లాట అనేది దానికి అజాతశత్రువు. ఎలాంటి వాళ్ళతోనైనా నిమిషంలో ఫ్రెండ్షిప్ చేయగల నేర్పరి. నా మాటని ఎలా వెనక్కి తీసుకోవాలో అర్థం కాక ఒక్క క్షణం తటపటాయించి తర్వాత ఇంత చిన్న విషయాన్ని బాధపడి అన్నం మానేయడం ఏమిటి మధు? అతను డ్రాప్ చేయకపోతే నువ్వు ఆటోలో రావచ్చు కదా. అసలు శుభ్రంగా ఒక స్కూటీ కొనుక్కో, అతని మీద ఆధారపడకుండా నీ దారి నువ్వు రావచ్చు అన్నాను. నా కళ్ళల్లో ఒకసారి చూసి తలదించుకుని బాధపడకుండా ఎలా ఉంటానక్క అంది మాధవి. ఏనాడు పరుల సొమ్ముకి ఆశించని వాడికి దొంగతనం అంటగడితే బాధపడడా? చీమకు కూడా అపకారం తలపెట్టని వాడి మీద హత్యానేరం మోపితే బాధపడడా? అందరితో ఎంతో మంచిగా ఉండే నన్ను పట్టుకుని నీకు కడుపు మంట అంటే నాకు బాధగా ఉండదా? అందులోనూ ఆ పసిపిల్లని చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నానట నేను. ఎంత దారుణమో చూడు. దాని గొంతు గద్గదమయ్యింది. ఆయన కళ్ళల్లో కనిపించే చిరాకు చూస్తే
ఆయన మాటలు వింటుంటే నా మీద నాకే అనుమానం వస్తుంది. నిజంగానే నేను కుసంస్కారినేమో, అసూయపర్రాలనేమో అనిపిస్తుంది అని అది చెప్తుంటే నాకు దాన్ని చూస్తే జాలేసింది. శ్రీధర్ ఇలా ప్రవర్తిస్తున్నాడంటే ఆశ్చర్యం కూడాను. అదే తేరుకుని, సరే కానీ నువ్వేంటి ఇలా వచ్చావు, ఊరికేనా అంది మాధవి కాసేపటికి. ఏం లేదు, శ్రీధర్కి ఒక 15,000 బోనస్ వచ్చింది, అది చెప్దామని వచ్చాను. వాళ్ళ అక్క వాళ్ళు ఉంటారా 2 రోజులు? లేదు, నేను ఇంటికి వెళ్ళేసరికి వెళ్ళిపోతారు బహుశా అని అంది. సరే, వెళ్ళగానే పొద్దుటి చికాకులేవి మనసులో పెట్టుకోకుండా చక్కగా స్నానం చేసి ఫ్రెష్ అవ్వు, అతనితో సామరస్యంగా మాట్లాడు, ఆ డబ్బులు అడిగి తీసుకో అని నేను అనగానే, ఇవ్వొద్దు అంది మాధవి విరక్తిగా నవ్వుతూ. ఎందుకు ఇవ్వడు? అయినా నువ్వు కూడా కాస్త నేర్చుకోవాలి మధు. ప్రతిదానికి వాదించకు, అతనితో వాదనలతో పనులు కావు. నెమ్మదిగా అతనికి బాధ్యతలు తెలియచేయాలి. సంసారం అంటే అతన్ని సంతోషపెట్టాలి, నువ్వు సంతోషపడాలి. పోనీ అతను కోరినట్లే సామరస్యంగా మాట్లాడు. నెక్లెస్ చేయించుకుంటానండి అని ముద్దుగా అడుగు, ఎందుకు ఇవ్వడో చూద్దాం అని సలహా చెప్పి ఇంటికొచ్చాను. రాత్రంతా మాధవి కళ్ళల్లో మెదులుతూనే ఉంది. తెల్లవారి ఆఫీస్కి రాగానే మాధవి ఆఫీసు ఫోన్ చేశాను. హలో అంది పెద్దగా. అదోలాంటి ఉన్మత్తత వినిపించింది ఆ గొంతులో. దాని హుషారుని అర్థం చేసుకుంటూ ఏమైంది అన్నాను నేను కూడా హుషారుగా. ఏమైందా? అది అసహజంగా నవ్వి, నువ్వు చెప్పినట్లే ఇంటికి వెళ్ళాను, స్నానం చేశాను, పెళ్ళప్పుడు తెల్ల చీర కట్టుకున్నాను. అచ్చంగా నువ్వు చెప్పినట్లే నా మైండ్ ఫ్రెష్ అయిపోయింది. వాకిట్లో విరజాజులు పూస్తే ఓపికగా కోసి మాల కట్టి పెట్టుకున్నాను. దాంతో మనసు మరీ మధురం అయిపోయింది. ఆ తర్వాత ఆయన వచ్చారు. పతివ్రత శిరోమణులు మించిన సహనంతో ఓలలాడుతూ ఆయనకి భోజనం పెట్టాను. ఆ తర్వాత ఆయన ప్రేమగా దగ్గర తీసుకుంటే పరవశించిపోయాను. సరేలే అన్నాను నేను నవ్వుతూ. ఒకే ధోరణిలో చెప్పుకుపోతున్న మాధవిని ఆపి, అదంతా అక్కర్లేదు కానీ అసలు విషయం చెప్పు అన్నాను. అక్కడికే వస్తున్నా, విను మరి అంది మాధవి. ఆ గొంతులో ధ్వనించిన పదునికి నేను ఆశ్చర్యపోతుంటే వినిపించాయి తన మాటలు. అర్ధరాత్రి 12 అయ్యిందేమో. అప్పుడు ఆయన గుండెల మీద గడ్డం ఆనించి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, ఏమండి, బోనస్ వచ్చిందంటగా అన్నాను. నేను ఈ మాట అంటుండగానే ఆయన నోట్లో నుండి దూసుకు వచ్చాయి. ఓహో, అందుకా ఇందాకటి నుండి ఇన్ని వగలు కురిపిస్తున్నావు అనే మాటలకు నేను ఉలిక్కిపడ్డాను. అప్పటిదాకా ఒక రకమైన ఉన్మత్త ధోరణిలో మాట్లాడుతున్న తన గొంతులో ఒక్కసారిగా దుఃఖం పొంగింది. వింటున్నావా అక్క? ఆయన డబ్బుల కోసం నేను వగలు కురిపించానట. ఆ క్షణం నాకు నేనే ఒక వేశ్యలా ఏడుపు మాటలు అడ్డం రాగా టక్కున ఫోన్ పెట్టేసింది. 2 నిమిషాల వరకు నేను అలాగే నిలబడిపోయాను. అప్పటికప్పుడు పరిగెత్తుకుని వెళ్ళి తనని ఓదార్చాలనిపించింది. కానీ ఎక్కడ? ఉద్యోగం, ఇంటి పని, కనీసం ఫోన్లోనైనా తీరిగ్గా మాట్లాడే అవకాశం దొరకలేదు. మళ్ళీ వారం తర్వాత, ఇవాళ వాళ్ళ పెళ్లి రోజు కదా అనుకుంటూ ఒక స్వీట్ ప్యాకెట్, పూలు పళ్ళు కొనుక్కొని ఆఫీస్ నుండి నేరుగా మాధవి వాళ్ళ ఇంటికే వెళ్ళాను. గేటు తీస్తుండగా కనిపించింది వాకిట్లో తలతలా మెరుస్తూ కొత్త 2 వీలరు. మరో 2 అడుగులు వేసి తలుపు దగ్గరకు వెళ్ళగానే వినిపించాయి, ఇప్పుడు ఇంకో బండి కొనాల్సిన అవసరం ఏమో వచ్చింది, అసలు నా స్కూటర్ ఉంది కదా అన్న శ్రీధర్ మాటలు. మాధవి సమాధానం చెప్పిందో లేదో వినపడడం లేదు. లోపలికి వెళ్ళడమా మానడమా అని నేను ఆలోచిస్తూ ఉంటే మరోసారి వినపడింది శ్రీధర్ గొంతు. అయినా నన్ను సంప్రదించడం ఏమీ లేదా? నీ ఇష్టం వచ్చినట్లు వెళ్ళి కొనుక్కొచ్చుకోవడమేనా అంటూ మిమ్మల్ని సంప్రదించాల్సిందేముంది ఇందులో? నాకు చేతనైన పని కనుక నేనే చేసుకున్నాను. ఈసారి మాధవి మాటలు కూడా వినపడ్డాయి. కిటికీలో నుండి వాళ్ళిద్దరూ స్పష్టంగా కనపడ్డారు. అవును, నీకు చేతకాని పనులేమున్నాయి అసలు? ఎంతటి పనులైనా చేయగల నెరజానవి నువ్వు అని శ్రీధర్ అరుస్తుంటే
మాధవి పళ్ళు బిగువున చెప్పింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. నెరజానేమిటి? నన్ను గౌరవించి మాట్లాడితే నాకు మీ మీద గౌరవం ఉండదు అనని. నీకు నేనంటే గౌరవం ఎప్పుడేడ్చింది కనుక నీకు అసలు కాపురం చేసే లక్షణాలు ఉంటే కదా. అతని మాటలు పూర్తి కాకముందే 2 పిడికిళ్ళు బిగించి శ్రీధర్ అంటూ ఉన్మత్తిరాల్లా అరిచింది మాధవి. అతను ఒక్క క్షణం మాధవి వైపు చూసి చిత్రంగా చూశాడు. ఆ వెంటనే మాధవి చెంప చెళ్ళుమనిపించి, పేరు పెట్టి పిలుస్తున్నావా నన్ను? అసలు నువ్వు ఆడదానివేనా అని అన్నాడు. నేను చలనం తెచ్చుకుని తలుపు లోపలికి తోసి అడుగు వేస్తుంటే మాధవి పిచ్చి ఉద్రేకంతో ఊగిపోతూ అరిచింది. ఆడదానిగా గుర్తించడానికి మగతనం కావాలరా. మగతనం ఉన్నవాళ్ళు శిలలో కూడా స్త్రీత్వాన్ని నిలపగలరు. అది లేని వాళ్ళు స్త్రీని కూడా శిలను చేయగలరు. నేను ఒక్క అంగలో వాళ్ళ మధ్యకి వెళ్ళాను. మాధవి ఊరుకో, ఏమిటా మాటలు అన్నాను, సగం మందలింపుగా సగం వారింపుగా. నన్ను చూస్తూనే మాధవి మొహం ఒక్క క్షణం పాలిపోయింది. ఆ వెంటనే ఓ దుఃఖము వెల్లున గొంతులో నుండి ఉబికి వచ్చింది. పెద్దగా ఏడుస్తూ తల కొట్టుకుంటూ, ఏంటక్క నేను ఇలా అయిపోయాను, ఏంటక్క అంది వెక్కిళ్ళ మధ్య. నేను తన దగ్గరగా నడిచి భుజం మీద చెయ్యి వేశాను. మాధవి ఎక్కిళ్ళు ఆగలేదు. నా భుజానికి తల కొట్టుకుంటూ, ఇలా మాట్లాడేది నేనేనా అనుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నేను ఎందుకిలా అయిపోయానక్క, నేను ఎందుకిలా మాట్లాడుతున్నాను అంది పిచ్చిదానిలా. అది ఏడుస్తుంటే నేను సమాధానం చెప్పలేనట్లు నిలబడ్డాను. అవును, ఈమె నాకు తెలిసిన మాధవి కానే కాదు. ఆడవాళ్లకు మగవాళ్లకు వేరువేరు తత్వాలు ఉండాలని, వెన్ను విరుచుకుని అహంకారం ప్రదర్శించడం మగతనమని, తల వంచుకుని సిగ్గులొలకపోయడం ఆడతనమని, ఇలాంటి ఉద్దేశాలు భావాలు మాధవికి లేవు. మరి ఇప్పుడెందుకు వచ్చాయి ఆమె నోట్లో నుండి అలాంటి మాటలు? అవి రాలేదు, అతను తెప్పించాడు. ఇతనికి ఎలా చెప్పడం? ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇద్దరూ మనుషులేనని, ధైర్యము, మంచితనము, నిజాయితీ, సత్యసంధత ఇలాంటివి ఇద్దరికీ ఉండాల్సిన బేసిక్ లక్షణాలని ఇతనికి ఎలా అర్థమయ్యేలా చేయడం? పెళ్ళికి ముందు శ్రీధర్ అన్న మాటలు, అతని కోరికలు గుర్తొచ్చాయి నాకు. బాగా చదువుకున్న అమ్మాయి కావాలి మేడం, మంచి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి కావాలి మేడం అని అన్న అతను ఏమని కోరాడు? అతని కోరికలు. ఆ మాటలు విని కదూ నేను మోసపోయింది. వ్యక్తిత్వం అంటే ఏమనుకున్నాడు అతను? ఆమె అతని బాధ్యతారాహిత్యాన్ని ప్రశ్నిస్తే గయ్యాళన్నాడు. ప్రేమతో ఆ లోపాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తే వగలాడన్నాడు. అతని మీద ఆధారపడితే చవట అన్నాడు. స్వతంత్రించి తన పని తాను చేసుకుంటే నెరజానం అంటున్నాడు. అసలు ఇతనికి ఏం కావాలి? ఇతను భార్య నుంచి ఏం ఆశిస్తున్నాడు? నేను కళ్ళు విప్పార్చుకుని శ్రీధర్ వైపు చూస్తుంటే ఏమాత్రం పశ్చాత్తాపం ధ్వనించని స్వరంతో అతను అన్నాడు, చూశారా మేడం, ఇది వరుస. ఎందుకు? ఈవిడ చదువు తగలబెట్టడానికా? కాకపోతేను అలగా జనం కూడా ఇలా బిహేవ్ చేయరు. ఎప్పుడు ఏడిపే, అసహ్యం వేస్తుంది. ఆ మాటలు వింటుంటే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాకు ఇప్పుడు అర్థమైంది. మగవాడి దృష్టిలో స్త్రీ వ్యక్తిత్వం అంటే డబ్బు సంపాదించగల సామర్థ్యం, భర్త సంపాదించి తెచ్చినా తేకపోయినా బాధ్యతలు నెత్తికెత్తుకోగల ప్రయోజకత్వం, భర్త నుంచి ఏమీ ఆశించని, అతని మీద ఆధారపడని ధీరత్వం, వాటితో పాటు అతనికి అణిగిమణిగి ఉండే సహనశీలత, అతను కొట్టినా తిట్టినా చిరునవ్వుతో చూడగల స్థితప్రజ్ఞత. అవును, స్త్రీ వ్యక్తిత్వానికి వాళ్ళు ఇచ్చే నిర్వచనం ఇదే. భార్యతో వాళ్ళు ఎలాంటి వ్యక్తిత్వాన్నే ఆశిస్తారు. ఇంతకు భిన్నమైన వ్యక్తిత్వం ఆమెకు ఉంటే దాన్ని చంపేస్తారు. ఈ నిజాన్ని నేను చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. ఒక నిండైన వ్యక్తిత్వం నిశ్శబ్దంగా హత్య చేయబడడానికి కారణమయ్యాను. కానీ నా చెల్లెల్ని చంపుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఇలాగే అతని దగ్గరుంటే దాని వ్యక్తిత్వంతో పాటు అది కూడా సమాధి అయిపోతుందన్న భయం వేసింది. అందుకే బంధం కలిపి నేనే విడదీయటానికి సమాయత్తమయ్యాను. మాధవి చేయి పట్టుకుని మౌనంగా బయటకు నడిచాను. శుభం. ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.